మీ కాలేజీలో మోటివేషన్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందా? ఖచ్చితంగా రెగ్యులర్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళకు పిల్లలతోని రెగ్యులర్గా కలవడానికి అవకాశం ఉంటుంది. నాకు సంబంధించిన మిత్రులు కానీ, మా పూర్వ విద్యార్థులు కానీ, మన శ్రేయోభిలాషులు ఎవరైనా డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎక్స్ కల్నల్స్ కానీ, మేజర్ లాంటి ర్యాంక్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పిల్లలను రెగ్యులర్గా కల్పించడానికి ట్రై చేస్తాను. వారు వచ్చి పిల్లల్ని మోటివేట్ చేస్తారు. ఆ రంగం మీద వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టు మా పిల్లల్ని ఎంకరేజ్ కూడా చేస్తారు సార్. మీ కాలేజీలో డే స్కాలర్స్తో పాటు రెసిడెన్షియల్ కూడా అవైలబుల్గా ఉంది. సో హాస్టల్ ఫెసిలిటీ మీ విద్యార్థులకు ఎలా ఉంటుంది? మా శాన్విలో ఇంత పెద్ద రూమ్లో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. అదే అదర్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇలాంటి అకామిడేషన్ కనుక ఉన్నట్టయితే ఈ ప్లేస్లో అట్లీస్ట్ ఒక 20 నుంచి 50 మందిని పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది మా హాస్టల్ వెంటిలేషన్ చూశారు కదా, కంఫర్ట్ వెంటిలేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పిల్లలకు రక్షణాత్మకంగా హాస్టల్ సదుపాయం ఉంది. పిల్లలకి హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు సార్. కంఫర్ట్గా ఉండగలుగుతారు. ఇంటిలో కంటే హాస్టల్లో ఉండడానికే శాన్వి విద్యార్థి ఇష్టపడతాడు. సార్, ఇప్పుడు మీరు హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందో మీరు ఇప్పటివరకు మాకు చూపెట్టారు కదా. సో మరి మీ కాలేజీలో చదివే విద్యార్థులకు మెస్ ఎలా ఉంటుంది, డైట్ ఎలా ఇస్తారు? ఖచ్చితంగా చూద్దాం సార్. అమ్మ చేతి వంట కంటే కూడా మా హాస్టల్ ఫుడ్ బాగుంటుంది. ఇంట్లో ఎలా అయితే ఫుడ్ ఉంటుందో శాన్వి కాలేజీలో ఫుడ్ అంతకంటే బాగుంటుందని చెప్పక తప్పదు. డైలీ టిఫిన్ దాదాపు అన్ని టిఫిన్స్ ఆయిల్ ఫుడ్ తప్ప మిగిలిన అన్నీ కూడా అన్లిమిటెడ్గానే ఇస్తాము. ప్రతిరోజు కూడా స్టూడెంట్కి బనానా ఉంటుంది, నైట్ ఎగ్ ఉంటుంది. ఇది మా ఫుడ్ మెనూలో ఉంటుంది సార్. ఓకే. మా ఇంట్లో నేను తినే బియ్యం ఏవైతే ఉన్నాయో మా కాలేజీలో కూడా అవే బియ్యం ఉంటాయి. మధ్యాహ్నం ఖచ్చితంగా రైస్తో పాటు ఒక ఫ్రై కర్రీ, ఖచ్చితంగా ఒక ఆకుకూర పప్పు, సాంబారు, పెరుగు, సందర్భాన్ని బట్టి ఏదైనా ప్రత్యేక రోజుల్లో స్పెషల్ వంటకాలు కూడా ఉంటాయి. నాన్ వెజ్ వీక్లో 1-2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. డే బై డే ఖచ్చితంగా ఎగ్ అయితే తింటారు. డిన్నర్లో కూడా మెనూ అదే ఉంటుంది.